లీడర్ల మాటలు ఎట్లుంటాయి? ఓట్ల ముంగట మస్తు మస్తు హామీలిస్తుంటారు. నెరి రైతులకిచ్చేటి హామీలైతే అబ్బో చెప్పతరం ఉండవు. ఎందుకంటే దేశంలో అందరికంటే ఎక్కువ ఓట్లున్నాయే రైతులై కాబట్టి తీరని హామీలిచ్చి గద్దెనెక్కినాక అన్ని మర్చిపోతారు. కానీ నిజామాబాద్కు పసుపు బోర్డు పట్టుకొస్తానని మాటించి జరంత ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుండు పువ్వు పార్టీ లీడర్ అరవింద్ అన్న. అది ఎప్పటి ముచ్చటో కదా, ఇప్పుడు ఎందుకంటారా? ఈ వార్త చూడరు, మీకే తెలుస్తుంది. రైట్. ఏండ్ల కమానంకేంచి నిజామాబాద్ లో రైతులు పడ్డ తిప్పలు వాసినాయి. పసుపు బోర్డు కోసం వాళ్ళు చేసిన పోరాటాలు ఫలించినాయి. అలా కళ నెరవేరింది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఆఫీస్ ను సాల్వ్ చేసిండు సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. కత్తిరించిన రిబ్బెన్ కూడా పసుపు రంగులనే ఉంది. మళ్ళా పసుపు బోర్డు ఆఫీస్ లో పూజలు చేసి అటంక పసుపు ఉత్పత్తులను అరుచుకున్నాడు. పసుపు బోర్డుతో ఏం పాయిదుందో పూసగుచ్చిండు రైతులకు. గమ్మతేందంటే పువ్వు పార్టీ వాళ్ళు పెట్టిన మీటింగ్ లో షెయి పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, పసుపు బోర్డు పట్టుకొచ్చిండు అని మస్తు తారీఫ్ చేసిరు ఎంపీ అరవింద్ అన్నను. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవడం కోసం కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు తీర్చాలి అని పట్టుబట్టి అమిత్ షా గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా ఇది సాధించి మీ యొక్క గుండెల్లో నిలిచినటువంటి పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అవు మరి ఏండ్ల కమానంకేంచి నిజామాబాద్ రైతులు చేయని పోరాటాలే లేవు గీ పసుపు బోర్డు కావాలని. గీ కార్యం ఓడిచినాక ఆడికేంచి చక్కగా నిజామాబాద్ ఉన్న కంటేశ్వర్ అడ్డ రోడ్డు కాడికి వచ్చిండు మాజీ మంత్రి డి శ్రీనివాస్ బొమ్మకు పడదాలు గుంజేతందుకు. ఇప్పుడు దీని మీదనే షెయి పార్టీ వాళ్ళు కయ్యం అంటున్నారు. షెయి పార్టీ లీడర్ విగ్రహాలకు పడదాలు గుంజేటి కార్యానికి పార్టీ లీడర్లను విలువలేదని ముక్కిరుస్తున్నారు. డి శ్రీనివాస్ ఎంపీ అరవింద్ అన్నోళ్ళ నాయన. అప్పట్లో అలా నాయన షెయి పార్టీ మంత్రి అయితే ఇప్పుడు అరవింద్ అన్న పువ్వు పార్టీ తరపుకేంచి ఎంపీ అయిండు. అట్లిప్పుడు ఆయన నాయన బొమ్మను సెంటర్ మంత్రి అమిత్ షా సార్ సాల్వ్ చేసేటాళ్లకు షెయి పార్టీ వాళ్ళు శంగు నెగురుతున్నారు అన్నట్టు.